అన్న ఇప్పుడు బాస్ బయటకు వచ్చిండంటే సార్ బయటకు వచ్చిండు ఇక పార్టీ కార్యకర్తలతో నాయకులతోనే దిశానిర్దేశం చేద్దామని చెప్పి మాట్లాడడానికి బయటకు వచ్చిండు. అంటే ప్రతిరోజు సారు గమనిస్తున్నాడు రాజకీయం ఏం నడుస్తుంది, మన ఊరకుక్క రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుండో, రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారు, రోడ్డుకి ఎవరు కేసీఆర్ అని అంటున్నారు, రోడ్డుకి ఎవరు లబోదిబోని మొత్తుకుంటున్నారు, ఎవరింట్లో రైతు బంధు పడాలి, ఎవరింట్లో రైతు బీమా వాళ్ళే, ఎవరికి పెన్షన్ రాలే అనే సార్ ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు. అంటే సార్ ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో బయటికి రావాలి, ఏ టైంలో ఎవరిని ఎక్కడ ఎట్లా నొక్కాలనే సార్కి బాగా తెలుసు అన్న. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొండ, ఈ రబ్బర్ స్టాంపు, నారాయణ కూడా గోడలకు పెయింటింగ్ వేసుకున్న ఈ యొక్క ఫేక్ ముఖ్యమంత్రి, నకిలీ ముఖ్యమంత్రికి ఎలా బుద్ధి చెప్పాలో సార్కు బాగా తెలుసు అన్న. సార్ వచ్చిండు ఏం చేస్తున్నావు, సార్ వచ్చి ఇప్పుడు 2-3 4-5 సార్లు సార్ వచ్చిండు. నువ్వు జనాలకు రైతు బంధు వేయాలి, రైతు బీమా వేయాలి, విద్యార్థులకు స్కూటీలు వేయాలి, నిరుద్యోగ భృతి వేయాలి, 2 లక్షల ఉద్యోగాలు వేయాలి, ఈరోజు నువ్వు పెన్షన్ ఇప్పుడు పెన్షన్లు వేయాలి, ఇప్పుడు 6,000 రూపాయల పెన్షన్ వేయాలి, వికలాంగుల పెన్షన్ వేయాలి, ఈరోజు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన ఏం, నువ్వు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినవి ఎంతవరకు నువ్వు ఈరోజు నెరవేర్చినావు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో ఎంతవరకు నువ్వు ఏ హామీలు నెరవేర్చినావు? ఒక ఉచిత బస్సు అని పెట్టిన ఊరకుక్క లెక్క కొట్టుకుంటారు జనాలను ఊరకుక్కలు చేద్దాం అనుకున్నాను కదా, నువ్వే పెద్ద గజ్జి కుక్క అవుతున్నావు రేవంత్ రెడ్డి అన్న. ఈరోజు జనాలకు రైతు బంధు పడలే, రైతు బీమా పడలే, కళ్యాణ లక్ష్మి పడలే, షాది ముబారక్ పడలే. ఈరోజు నీళ్లు సకాలంలో రావడం లేదు, తాగుదామంటే నీళ్ళు ఉండట్లేదు ఇంటికాడ. ఇందులో మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మంచిగా తాగే జనాలు అందరూ. కేసీఆర్ గుర్తుకొచ్చే, కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ నీళ్ళు కూడా గతికి లేవు. అంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర నలుమూలల గురించి, రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలి, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, సబ్బండ వర్గాలకు ఏం కావాలనేది తెలిసిన వ్యక్తి కేసీఆర్ మాత్రమేనా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కన్నా గొప్పగా తెలంగాణ ఎవరు వివరించలేరు, కేసీఆర్ గారి కన్నా గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఎవరు చూసుకోలేరు. కేసీఆర్ గారి కన్నా గొప్పగా ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సంక్షేమం గురించి కేసీఆర్ గారి కన్నా గొప్పగా తెలంగాణ ప్రేమించే వ్యక్తులు లేరు. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, రోజుకో మానభంగాలు, రేపటెంపులు, ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది. గంజాయి నియంత్రించిన అంటున్నాడు, ఎక్కడ గంజాయి, టన్నుల గంజాయి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంట. ప్రతి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి సింగమూలకి వెళ్ళినట్టు పాటు ఉన్నది కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రతి గల్లీకి, ప్రతి ఊరుకు, ప్రతి గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి చెట్టు కింద ఈరోజు గంజాయి ఉంది. అంటే ఈరోజు గంజాయి మత్తులో ఈ నా పథకాలన్నీ మర్చిపోవాలనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ సునీల్ కొనుగోలు ఇచ్చినట్టున్న ఐడియా, రాష్ట్రానికి గంజాయి బాగా సరఫరా చేయించు, అందరు గంజాయి తాగి ఇంట్లో పోయి వాళ్ళ అమ్మానాన్నను కొడతారు, లేకపోతే గంజాయి ఫ్రెండ్స్కి ఇంకా అలవాటు చేస్తారు, దోస్తాన్లకు అలవాటు చేస్తారు. పూర్తిగా నీ సంక్షేమ పథకాలు అనేది అసలు నువ్వు సీఎం అనేది మర్చిపోతారు. నువ్వు సంపాదించుకోవచ్చు అనే సునీల్ కొనుగోలు చెప్పినట్టున్నాడు అన్న. అంటే ఈ రాష్ట్రాన్ని ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఈ క్రైమ్ రేట్ని ఎలా అరికట్టాలి, రాష్ట్రంలో ఇంకా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ఎలా పాటుపడాలనేది మర్చిపోయిండు. పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకం మీద మర్చిపోయిండు, రైతులకు ఏం కావాలనే మర్చిపోయిండు, విద్యార్థులకు ఏం కావాలనే మర్చిపోయిండు, సబ్బండ వర్గాలకు ఏం కావాలనే మర్చిపోయిండు. ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని ఎలా అభివృద్ధి చేద్దాం అనే కాన్సెప్ట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి లేదన్న. అంటే పూర్తిగా డబ్బులు సంపాదించుకుంటూ తప్ప ఏం లేదు. కొడంగల్ ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితమైండు, కేసీఆర్ నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడంటే నువ్వు నీ అన్నకు నీ రబ్బర్ స్టాంప్ అన్నకో తమ్మునుకో పైపు నువ్వు నీ నియోజకవర్గాన్ని ఇంతవరకు నువ్వు నియోజకవర్గం పోవట్లే. ఏమన్నా సెక్రటేరియట్లో కూర్చుంటావు, ఇక్కడ CCSలో కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు అంటే కేవలం రియల్ ఎస్టేట్ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టినావు తప్ప ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి, రాష్ట్రాలకు కావాల్సిన కంపెనీల గురించి, రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోతుంది, నిరుద్యోగత తీవ్రత ఉంది, ఈ నిరుద్యోగతను ఎలా అరికట్టాలనేది ఈరోజు మర్చిపోయింది అన్న రేవంత్ రెడ్డి అన్న. మద్యం రేట్లు పొట్టు పెరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మద్యం రేట్లు పొట్టు అంటే మామూలుగా పెరగలే. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టపోలు కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారంట ఈ మద్యం రేట్లు పెరిగినారు. వీడేంద్ర బాబు మనం గెలిచినందుకు వీడు ఇంకా 30 రూపాయలు పెంచిందని అని వీళ్ళు బాగా బాధపడే పరిస్థితి వచ్చింది. అని ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి, ఇన్ని కోట్ల మద్యంకే బానిసం చేస్తున్నావు తెలంగాణ ప్రజలు అంటే నువ్వేం చేస్తున్నావు, పీకుతున్నావు వచ్చి. నువ్వు ఎందుకు పెంచినావు మద్యం రేట్లు? మరి ప్రతి ఒక్క బాటిల్ మీద ఎందుకు పెంచినావు?
తెచ్చినావు కాస్ట్ అని నీకు చేతనవుతుందా పరిపాలన? నీకు ఎక్కడి నుండి ఇన్కమ్ తీసుకురావా, ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుండి జనరేట్ చేయాలని నీకు తెలుసలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు అదే నోరుతో ఉన్నావు కదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ విద్యార్థులను ఈరోజు మద్యానికి బానిస చేస్తుండే కేసీఆర్ అన్నావు. నువ్వు పీకుతున్నావా? మద్య రేట్లు పీకడానికి చేసినావా? మద్యం రేట్లు ఎందుకు పెంచినావు అని నేను అడుగుతున్నా. ఈరోజు మద్యాన్ని అరికడతా, అది మద్యాన్నే లేకుండా చేస్తా, బెల్ట్ షాపులనే పెంచా, ఈరోజు బెల్ట్ షాపుల మీద ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తా అన్నావు. నువ్వు వచ్చి నుండి మద్యం రేట్లు పెంచిన ప్రతి ఒక్క రేటును పెంచినావు. నువ్వు వచ్చి నుండి ఎవరికి లాభం జరిగింది? ఏ వర్గానికి? ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక ఓటుకు నోటు దొంగ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన నుండి ఏ వర్గానికి లబ్ధి చెందింది అన్న? ఈరోజు ఉప ఎన్నికలు వస్తే గాల్లో కొట్టుకుపోతాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఉప ఎన్నికలు కనుక తెలంగాణ రాష్ట్రంలో రావాలి కానీ రేవంత్ రెడ్డి సీటు ఊడిపోతుంది. ఉప ఎన్నికలు కనుక తెలంగాణ రాష్ట్రంలో రావాలి కానీ రేవంత్ రెడ్డిని ఢిల్లీ నాయకులు ముడ్డు మీద అంటారని తెలియజేస్తున్నా అన్న. కేసీఆర్ సబ్ ఉన్నదంటే అన్న, దీనికన్నా ముందు ఏం చెప్తున్నా అంటే ఇంకా ఈ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అనేది ఎవరికి తెలుసలేదు. రాష్ట్రానికి ఎవరికన్నా ముసలి ఇంకా కేసీఆర్ అంటున్నారు సీఎం అనేది. ఈ రాష్ట్రానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకటి వచ్చిండు అనేది కూడా ఇంకా రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు. రాబోయే సభ కానీ రాబోయే ఈ 25 years సిల్వర్ జూబ్లీ సభ ఈరోజు ఈ దేశాన్ని కదిలించబోతుంది. దేశంలో ఉన్న ప్రతి పార్టీ వ్యవస్థను కదిలించబోతుంది అన్న. కేసీఆర్ అంటే ఒక పులన్న. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు, భారతదేశాన్ని వణికించుడు. భారతదేశంలో అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పోతే వాళ్ళను పండబెట్టి తొక్కి మరి ఈ రాష్ట్ర సాధన కోసం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు అన్న. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడెందుకు ఊకుంటాడు? కేసీఆర్ ఒక కారణ జన్ముడు, నీలాగా నోటు దొంగ కాదు, రాహుల్ గాంధీ లాగా రబ్బర్ స్టాంప్ కాదు. కేసీఆర్ అనే వ్యక్తి దేవుడు, కేసీఆర్ అనే వ్యక్తి కారణ జన్ముడు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఆ వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే.